హలో అండి, మళ్ళీ మంచి మంచి టిప్స్ మంచి మంచి ఐడియాస్తో మేము ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే ఈరోజు మొదటి టిప్ అయితే చూసేద్దాము. మనం ఫ్రిడ్జ్లో ఎక్కువగా అవి ఇవి పెడుతూ ఉంటాం కదా, ఫుడ్ ఐటమ్స్ అవి కూడా పెడుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. మనం మూత పెట్టకుండా మర్చిపోయినా, లేదంటే కొద్దిగా వెజిటేబుల్స్ అవి పాడైనా స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా పాడవుతూ ఉంటాయి. అలా ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక నిమ్మ చెక్క అయితే తీసుకుని, లవంగాలు అయితే కనుక దీనికి ఇలా వీడియోలో చూపించిన విధంగా గుచ్చి పెట్టాలండి. ఇలా పెట్టి ఒక బౌల్లో అయితే పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఒకటి పెట్టవచ్చు, అలాగే నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా ఒకటి పెట్టవచ్చండి. ఇలా పెట్టుకుంటే కనుక ఫ్రిడ్జ్లో వచ్చే స్మెల్ అంతా కూడా రాకుండా నిమ్మకాయ అయితే అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఈ లవంగా నిమ్మకాయ ఫ్లేవర్తో స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఈ టిప్ మీరు అందరూ ఫాలో అవ్వండి, చక్కగా అయితే ఉపయోగపడుతుంది అందరికీ. నేనైతే ఇలాగే ఫాలో అవుతున్నాను. ఇది నాకైతే వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవుతుందండి. ఇదైతే మరొక టిప్ అనమాట. ఇదేంటి చిల్లగరిటి ఎగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చూపిస్తానండి. ఇదేంటో చెప్తాను కూడా మీకు. ఏది చెప్పినా నా రివ్యూస్ అన్నీ జెన్యూన్గా ఉంటాయి. నేను చేసే వీడియోస్ చాలా జెన్యూన్గా ఉంటాయి. మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి. చాలామంది ఎగ్ ఇలా పగలగొట్టి చిల్లగరిటలో వేసి ఎగ్ వైట్ సెపరేట్ చేస్తున్నారు కదా. నేను కూడా అలాగే చేద్దామని చేశానండి. కానీ ఏమీ ఉపయోగం లేకుండా అయిపోయింది. మొత్తం అంతా గిన్నెలో పడిపోయింది. ఓకే, అలా కాదు, నేను ఫాస్ట్గా వేసానేమో, స్లోగా వేస్తానని వేసాను, అయినా సరే మళ్ళీ గిన్నెలో పడిపోయింది. నో అయితే చిల్లులు గట్టి వంకరగా ఉందేమో, స్ట్రైట్గా పెట్టి వేస్తానని నెమ్మదిగా వేస్తున్నానండి. ఎంత వేసినా కిందకి వైట్ అయితే మాత్రం సెపరేట్ అవ్వట్లేదు, ఎల్లో మాత్రం బౌల్లో ఉండట్లేదు అనమాట. ఇదైతే నాకైతే అస్సలు నచ్చలేదు, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. వేరే వాళ్ళకి ఎలా అవుతుందో అయితే నాకు అస్సలు తెలియదు. కానీ నా దగ్గర అయితే ఒక మంచి టిప్ ఉందని, ఏంటంటే ఎగ్ వైట్ ఎల్లో సెపరేట్ చేయాలంటే చాలా ఈజీగా చేసేయచ్చు. ఇటువంటి కష్టాలు ఏం పడక్కదు, ఇటువంటి చిల్లులు గరిటలతో అయితే అస్సలు పని లేదు. ఒక చిన్న బాటిల్ అయితే తీసుకుని, బాటిల్ క్యాప్ అయితే తీసి గట్టిగా ఇలా మనం ప్రెస్ చేసి వదిలితే ఎగ్ ఎల్లో అయితే కానీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగా వీడియోలో చూపించినట్టు చక్కగా ఈ బౌల్లోకి ఎల్లో వేసేసుకొచ్చి ఆ పక్కన అయితే వైట్ ఉంటుందన్నమాట. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆ చిల్లుల గరిట కన్నా ఈ బాటిల్ చాలా చక్కగా యూజ్ అయింది. మీరు కూడా ట్రై చేయాలంటే కనుక ఇటువంటి బాటిల్తో ట్రై చేయండి. ఆ గరిటతో చాలా వేస్ట్ అనమాట, నాకైతే వేస్ట్ అనిపించింది. దీంట్లో మీకు ఏది నచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ అయితే చేయండి. ఈ బాటిల్ అయితే చాలా బెస్ట్ అనమాట. ఈ టిప్ మీ అందరికీ బాగా అయితే ఉపయోగపడుతుందని అనుకున్నాను. నచ్చితే కనుక ఈ టిప్ తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే మరొక టిప్పు. ఏంటి డస్ట్బిన్ పట్టుకుని వచ్చారనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు పని అంతా డస్ట్బిన్తోనే ఉంది మనకి. ఎందుకంటే ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి ఎన్నో రకరకాల వంటలు చేస్తూ ఉంటాము, ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు అందరూ కూడా తడి చెత్త పొడి చెత్త కలిపి వేయకూడదు, సెపరేట్గా వేయాలి. సెపరేట్గా వేస్తేనే డస్ట్ అయితే బయటకు తీసుకెళ్తున్నారు, లేదంటే లేదు, అలా ఉంటుంది కదా. అప్పుడు ఇల్లంతా డస్ట్బిన్లతో నిండిపోతుంది. తడి చెత్త ఒకటి పొడి చెత్త ఒకటి రెండు పెట్టడం, రెండాట్లో రెండు కవర్స్ వేయడం, కవర్స్ నిండే వరకు డస్ట్బిన్లో డస్ట్ ఉంచడం, అదైతే స్మెల్ వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కవర్ ఊరికే పడేయలేక కవర్ నిండే వరకు చాలామంది ఉంచుతారు. అలా కాకుండా ఉండాలంటే ఈజీగా ఒకే డస్ట్బిన్ని రెండు కింద సెపరేట్ చేసి తడి చెత్త ఒక పక్కనే పొడి చెత్త ఒక పక్కన వేయాలంటే ఈ టిప్ అనమాట. ఇది ఫాలో అవ్వండి. ఒక వాటర్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్ కానీ క్యాప్లు అయితే రెండు తీసుకుని డబల్ సైడ్ టేప్తో ఇలా అయితే రెండు సైడ్లో ఆపోజిట్లో స్టిక్ చేసుకోవాలి. అటు ఇటు సమానంగా స్టిక్ అయితే చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత మనం చిన్న చిన్న కవర్స్ ఉంటూ ఉంటాయి కదా, ఏదైనా గ్రాసరీ దగ్గర తెచ్చుకున్న ఉన్న కవర్స్ ఉన్నా కూడా మనం పడేయకుండా చక్కగా అయితే ఉపయోగించేసుకోవచ్చు. ఈ కవర్ ఇప్పుడు రెండు సెపరేట్గా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ కవర్ తీసుకున్నాను కదా, ఈ రెండు క్యాప్స్కి కూడా ఇలా మనం అయితే కనుక హ్యాంగ్ చేయాలన్నమాట. ఇలా హ్యాంగ్ చేసిన తర్వాత మరొక కవర్ అయితే తీసుకుని ఇది కూడా హ్యాంగ్ చేయాలి. దీనివల్ల అయితే కనుక మనకు ఒక మంచి యూజ్ అవుతుంది. ఆ యూజ్ చెప్తాను వినండి. ఈ కవర్స్ వేస్ట్గా పడేయక లేకుండా డస్ట్బిన్తో పాటు బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఎక్కువ కవర్స్ అయితే కొనాల్సిన పని అయితే ఉండదు. చక్కగా రెండు వైపులకి కూడా ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కవర్ ఇలా పెడితే కనుక టైట్గా ఫిక్స్ అయిపోతూ ఉంటుందండి. నీట్గా ఇప్పుడు తడి చెత్త ఒక పక్కనే పొడి చెత్త ఒక పక్కన ఒకే డస్ట్బిన్లో అయితే వేసుకోవచ్చు. ఏ రోజు డస్ట్ ఆ రోజు బయట తీసి పడేస్తే చక్కగా అయితే ఉంటుందని. మనకి ఇంట్లో పెడితే పురుగులు దోమలు బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా. ఇలా చిన్న కవర్స్ అయితే ప్రతిరోజు నిండిపోతాయండి, ప్రతిరోజు బయట అయితే వేసేయచ్చు అనమాట. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నాకైతే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు కూడా బాగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. సిటీస్లో ఉండే వాళ్ళకైతే చాలా చక్కగా అయితే యూజ్ అవుతుందండి. ఇది చిన్న చిన్న కవర్స్ పడేయకుండా ఇలా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీకు నచ్చితే కనుక ఇలా అయితే ఫాలో అవ్వండి. ఇదైతే మరొక టిప్ అండి. ఏంటి టమాటో ఎలా బాల్లా ఎగరేసేస్తున్నాను గాల్లో అనుకుంటున్నారా? లేదండి, టమాటోస్ మనం ఎప్పుడన్నా సరే పచ్చి పులుసు చేయాలన్నా, టమాటో ప్యూరీ చేయాలన్నా, టమాటో రసం చేయాలన్నా, చట్నీ చేయాలన్నా పైన పొట్టంతా కూడా పీల్ చేసేయాలని చూస్తాం కదా. అంటే పైన తొక్కు ఉంటుంది కదా, అదైతే పీల్ చేసేయాలని చూస్తాం మనం. అలా తొక్కతో అయితే మనం వేయం కదా. అలా పీల్ చేయాలంటే మనకి ఏం చేయాలి ఈజీగా చెప్తాను చూడండి మీకు. ఇలా మంట పైన పెట్టి అయితే కాలుస్తారు కొంతమంది, అది తీయడం అది కష్టంగా ఉంటుందండి, మాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక ఫోర్క్ అయితే తీసుకుని చక్కగా ఇలా టమాటా లోపలికి అయితే ఫోర్క్ గుచ్చాలి. గుచ్చి మనం మంట పైన పెట్టి నీట్గా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఒకే సైడ్కి ఎక్కువగా కాల్చేస్తే మాడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, నల్లగా అయితే అయిపోతుంది.
ఇలా చుట్టూ తిప్పితే కనుక పైన స్కిన్ ఉంటుందిగా, స్కిన్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చూడండి, ఆశ్చర్యపోతారు మీరే. ఇంకా టమాటా రసం చేసినా, ప్యూరీ చేసినా, కొంతమంది కెచప్ అది చేస్తూ ఉంటారు, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే కనుక. ఇలా మనం కాల్చిన తర్వాత మీడియం టు సిమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటే ఎలా కాల్చాలని రౌండ్గా మనం తిప్పుకుంటూ కాల్చేస్తే కనుక చూసారా, మీరు చూస్తూ ఉండగానే స్కిన్ అయితే సెపరేట్ అయిపోతుంది కదా. ఇంకా చెప్పాల్సిందే ఉందండి, చాలా ఈజీ అని మీకు కూడా తెలిసిపోయింది. కానీ స్కిన్ ఎలా పీల్ చేయాలో చూపిస్తాను చూడండి. చాలామంది వాటర్లో అయితే వేస్తూ ఉంటారు, వాటర్లో వేసి పీల్ చేస్తారు. అలా వాటర్లో ఎక్కలేకుండా తీసిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం పైన ఇలా స్కిన్ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ టమాటో చూస్తుంటే అసలు అలా తినేయాలన్నట్టయితే అనిపించింది నాకు. మంచి రెడ్గా ఉంది. అలాగే పైన ఉన్న స్కిన్ అంతా పీల్ చేసిన తర్వాత ఇంకా మంచి కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే టమాటా పైన ఉన్న పొట్టు తినకూడదని చాలామంది అంటూ ఉంటారు కదా, దానివల్ల ఇది ఎక్కువ తీసేస్తూ ఉంటాము. చక్కగా టమాటా వేస్ట్ అవ్వకుండా ఓన్లీ స్కిన్ ఒకటే వస్తుందండి. మనం పీలర్తో అది కనుక తీస్తే కనుక సరిగ్గా అయితే రాదు. ఈ టిప్ మీ అందరికీ నచ్చిందండి. టమాటాలు ఎక్కువగా వాడేవాళ్ళకి, ఎక్కువగా తినేవాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. దీంతోనే టమాటా లాలీపాప్ కూడా మీరు పిల్లలకు చేసేవచ్చు. అది ఎలాగా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను మీకు. ఓకేనా? ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చి ఉంటుందని అనుకుంటాను అనమాట. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంక మనమైతే కత్తి యుద్ధం చేయవలసిందే. ఇలా 2-3 టమాటాస్ కావాలంటే 2-3 ఫోర్కులు ఏం గుచ్చక్కర్లేదండి. ఒక ఫోర్క్కే ఒక టమాటా తర్వాత ఒకటి గుచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనండి? సరే, ఇప్పుడైతే మరొక టిప్పు, ఆ టిప్ ఏంటో చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఈ టిప్ కూడా చాలా సులువుగా చేసే టిప్స్ అన్నీ మన ఛానల్లో ఉంటాయన్నమాట. అన్నీ జీరో కాస్ట్ ఐడియాస్ అండి. 2 బాటిల్ క్యాప్స్ అయితే తీసుకున్నాను నేను. క్యాప్స్ చక్కగా ఇలా ఎగరేసి గాల్లో పట్టుకుంటున్నాను కదా. అబ్బో పెద్ద ప్రో, తనకు బాగా వచ్చని మీరు అనుకోవచ్చు. కాదండి, పైకి ఎగరేసే లోపల కింద పడిపోతుంది. చూసారా, ఇలా కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు వీడియోలు తీసేటప్పుడు చాలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ మీరు ఏం పట్టించుకోవద్దు, ఎందుకంటే నేను కూడా ఏం పట్టించుకోను. చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. సరదాగా మీకు ఆ బిట్ అయితే చూపించాను అంతే. ఇప్పుడైతే ఈ క్యాప్స్ 2 తీసుకుని మనం డబల్ సైడ్ టేప్ అయితే తీసుకోవాలి. ఏంటండి బాబు అంతా డబల్ సైడ్ టేప్తోనంటే, అవునండి, మన జీవితమే డబల్ సైడ్ టేప్తో ఉంటుంది. ఈ టిప్స్ అండ్ ఐడియాస్ చేస్తే డబల్ సైడ్ టేపే కావాలి మనకి. ఎలా చేయొచ్చో ఎలా చేయకూడదో కూడా చూపిస్తాను. ఇలా బాటిల్ క్యాప్ బోర్లించి మనం ఇలా డబల్ సైడ్ టేప్ అయితే స్టిక్ చేయాలండి. నేనైతే ఇలాగే చేశాను. ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదన్నది కూడా చూడండి. వస్తే వచ్చిందని చెప్తాను, లేకపోతే లేదని అయితే మీకు తప్పకుండా చెప్తాను. 2 క్యాప్స్ కూడా ఇలా మనం డబల్ సైడ్ టేప్ అయితే స్టిక్ అయితే చేసేయాలి. ఇలా చేసిన తర్వాత చక్కగా దాని సైజ్ తగ్గట్టు కట్ చేసుకుని, ఇప్పుడు ఇది పైన ఉన్న డబల్ సైడ్ టేప్ పైన ఉన్న పేపర్ అయితే పీల్ చేసి గోడకైతే ఒకే చోట స్టిక్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా బోర్లించి మనం క్యాప్ పెట్టాం కదా, ఇలా గోడకైతే స్టిక్ చేయాలి. బోర్లించి గోడకు పెడితే కనుక ఈ టిప్ అయితే అస్సలు రాలేదండి. ఇలా చేయడం ఈ ఐడియా అయితే అస్సలు బాగోలేదు మనకి. 2 పక్క పక్కన అంటించుకోవాలి. ఎందుకంటే ఒక లైటర్ ఆల్రెడీ రెడీ చేస్తున్నాను అనమాట. నేను కిచెన్లో మనం వంట చేసేటప్పుడు లైటర్ కింద అది పెట్టేస్తూ ఉంటాం కదా, దానివల్ల మెస్సీ అయిపోతుంటుంది. అలా కాకుండా ఇలా పెడితే కనుక లైటర్ పెట్టచ్చు. కానీ ఇలా పెడితే అసలు వర్క్ అవ్వదు. క్యాప్ ఉల్టా పెడితే కనుక చక్కగా వర్క్ అయితే అయిందనమాట మనకి. ఎందుకంటే క్యాప్ ముందుండి హెడ్ కొద్దిగా హైట్లో పైకి ఉంటుంది, లైటర్ని కింద పడకుండా చేస్తుంది అనమాట. ఇలా గోడకి మన లైటర్ పట్టి అంత గ్యాప్లో కనుక స్టిక్ చేసుకుని దాని మీద లైటర్ పెట్టుకుంటే ఈజీగా అయితే ఉంటుందండి. ఇలా స్టిక్ చేసిన తర్వాత గమ్ ఊడిపోయి కింద పడిపోతుంది అని చాలామంది అంటున్నారు. ఒకవేళ మేబీ డబల్ సైడ్ టేప్ మంచిగా లేకపోవచ్చండి. దానికోసం డబల్ సైడ్ టేప్ మీద కొద్దిగా ఫెవిక్విక్ వేసి అంటించండి, స్టిక్ అయిపోతుంది. ఈ టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.